ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు. ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు దేవుని వాగ్దానము, అలాగనే ఈ దినపు వాక్య ధ్యానము యోబు గ్రంథంలో నుంచి 22వ అధ్యాయము 22వ వచనంలో నుంచి చదువుకుందాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. మనకు తెలిసి దేవుని దగ్గరకు వస్తే విడుదల ఉంటుంది, నెమ్మది ఉంటుంది అని మనకి బాగా నమ్మకం దేవుని దగ్గరకు వస్తే. అయితే లేఖనాలలో దేవునిని ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో వారికి తెలియకుండానే ఏం జరిగిందంటే, బలమైనటువంటి ఈ లోకపు అధికారం నుంచి దేవుని వాక్యాన్ని అవలంబించటం వల్ల చదవబడినటువంటి లేఖనంలో ఈరోజు మన వాగ్దానము, ఈ రోజున మన వాక్య ధ్యానము, ఆయన మాటలను మీ హృదయంలో ఉంచుకొనుము. ఇది ఈరోజు మన దేవుని వాక్య ధ్యానము, వాగ్దానము. ఈ మాటలను హృదయంలో ఉంచుకోవటం వల్ల ఏం జరిగిందంటే, దేవుని మనుషులకి బలమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అధికారం ఉంది కదా, లోక నాయకులు, లోకాన్ని పరిపాలించేటువంటి అధికారులు, వాళ్ళ చేతి నుంచి దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవటం వల్ల విడిపించబడ్డారు. మనం అనుకుంటా ఉన్నాం, దేవుని దగ్గరకు వస్తే విడుదల, దేవుని దగ్గరకు వస్తే మనకి స్వస్థత కలుగుతుంది అని అనుకుంటా ఉన్నాం. నిజమే అది కూడా. అయితే మనకు తెలియకుండానే ఇంకొక దేవుని కాపుదల ఏంటంటే, ఆయన వాక్యాన్ని ఎవరైతే హృదయం అందించుకొని, కళ్ళ ముందు కాదు, కళ్ళ ముందు పెట్టుకుంటే ఈ వాక్యానికి మించినటువంటి చమకాయించే లోకంలో అనేకం ఉంటాయి. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మిరుమిట్లు గొలుపుతా ఉంటాయి. ఇట్లా మిరుమిట్లు గొలుపుతా ఉంటాయి. ఈ దేవుని వాక్యము కళ్ళ ముందు ఉంచుకుంటే తొలగిపోవచ్చు, అప్పుడప్పుడు హృదయంలో ఉంచుకుంటే ఏ పరిస్థితి వచ్చినా సరే తొలగిపోదు. అలాగా దేవుని వాక్యాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు ఏం చేసిందంటే, ఈ లోకపు అధికారంలోనే ఉన్నాడు. ఈ లోకపు అధికారంలో ఉండి నాకు అవసరం లేదు లోకపు అధికారం అని కాలదన్నుకొని దేవుని వాక్యాన్ని ఏం చేసిందంటే హృదయంలో పెట్టుకొని అటు తర్వాత జీవితంలో జరిగిన పరిస్థితిని మనం చూసినట్లయితే ఏం జరుగుతూ ఉన్నదంటే, ఈ లోకపు నాయకులు ఒకళ్ళొకళ్ళు ఇంట్లోకి పోయి తలుపులు వేసుకొని గుసగుసలు పెడతారు. గుసగుస పెట్టి చేతులు విసుక్కుంటా ఉంటారు. వీళ్ళు ఏం చేద్దామని చెప్పనని చేతులు విసుక్కుంటా ఉంటారు. దేవుని వాక్యము హృదయంలో ఉంచుకోవటం వల్ల ఎవ్వడు ఏమీ చేయలేడు. అధికారం ఉండేవాడే తలుపులు పెట్టుకుని లోపలికి పోయి చేతులు విసుక్కుంటా ఉన్నారు. వీళ్ళేం చేద్దాం చేతులు చిక్కినోడు కళ్ళ ముందే మేరెత్తుకొని పోతా ఉన్నాడు అని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే సతమతం అయిపోతా ఉన్నారు. లోకపు అధికారం కలిగిన మనుషులే, అధికారులే, పాలకులే, ప్రజల మీద అధికారం కలిగిన వాళ్ళే ఏం చేద్దాం వీళ్ళని చెప్పనని
అని కింద మీద ఆలోచన చేసినా సరే ఏది దొరకట్లా. ఆమేన్. దేవుని వాక్యము ఆలోచన చేయండి, హృదయంలో పెట్టుకొని నడవటం వల్ల మనుషులకు మనము ఒక వింతగా కనపడవచ్చు. వీడేంది అందరు ఒకలాగుంటే వీడొకడు ఒకలాగుండడు, వీని కట్టు, వీని బొట్టు, వీని వ్యవహారం, వీడి వ్యవహారం, వీడి వ్యవహారం అంతా విరుద్ధంగా ఉంది. తాగునోడు ఎవడున్నాడు ఈరోజు? అంతే కదా, ఈ 2024 సంవత్సరంలో తాగునోడు ఎవడున్నాడు? క్రైస్తవులు ఉన్నారు. ఆమేన్. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆమేన్. ఇలాగా లోకపు మనుషులు అనుకుంటా ఉంటారు. అనుకుంటే వాళ్ళకి లోకంలో దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న వారు ఎదురవుతారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, వీళ్ళేందరు ఎట్లున్నారు, ఏం తాగరు తినరు అని ఎట్లున్నారు ఏందని అనుకుంటారు. వాళ్ళకు ఒక వింతగా ఉండవచ్చు. కానీ ఈ హృదయం ఉన్నటువంటి వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ఇప్పుడున్నటువంటి ఈ అధికారుల నుంచి కాపాడుతుంది. ఇప్పుడున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, అధికారం చేతబట్టుకొని ఎవరైతే చలాయిస్తా ఉన్నారో మనుషుల మీద అధికారాన్ని, వీళ్ళ నుంచి మనల్ని ఏం చేస్తుందంటే విడిపిస్తుంది. దేవుని శక్తి కలిగినటువంటి వాక్యము మనం అనుసరించి మన హృదయంలో నింపుకొని ఆ వాక్యానుసారముగా మన జీవితాలను మార్చుకున్నట్లయితే మనల్ని విడిపిస్తుంది. వాడు ఎంత తోడైనా సరే కావచ్చు. లేఖనం చదువుకుందాం. అపోస్తల కార్యము 26వ అధ్యాయము 31వ వచనం. పేజీ నెంబరు 129వ పేజీ. నేను చదువుతా చూడు. 31వ వచనంలో రాయబడినది, ఈ మనుషుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేనియు చేయలేదని తమలో తాము మాట్లాడుకొనిరి. అపోస్తలుడైనటువంటి పౌలుని తీసుకొచ్చి సభలో పెట్టారు. ఒక సభ ఏర్పాటై ఉన్నది. ఆ ఏర్పాటైనటువంటి సభలో ఆ పాలకులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమని? ఈ పౌలు మరణానికైనా జైల్లో పెట్టడానికైనా తగినటువంటి పని ఏది చేయాల. మనం ఈ మనుషుల్ని విడిచిపెట్టడం తప్పించి వేరే గత్యంతరం లేదు. ఈ మనుషుల్ని విడిచిపెట్టడం తప్పించి వేరే గత్యంతరం లేదు అని మాట్లాడుకుంటా ఉన్నారు. ఇటు జైల్లో వేయాలన్నా లేకపోతే చంపాలన్నా తగిన నేరం అనేది మోపబడాలి. కానీ పౌలు మీద ఉన్నటువంటి ఆ నేరాలు చూస్తే అసలు ఒక్కటి కూడా ఆ శిక్షలకి నిలబడేది కాదు. ఆ పాలకులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకు ఈ రీతిగా దేవుడు పౌలు జీవితంలో లోకంలో ఉన్నటువంటి బలము నుంచి విడిపిస్తా ఉన్నాడంటే దేవుని వాక్యాన్ని హృదయం అందించుకొని నడుస్తా ఉన్నాడు. పౌలు కూడా చెప్తా ఉన్నాడు. పౌలు చెప్తా ఉన్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఆకాశం నుంచి వచ్చినటువంటి దేవుని దర్శనానికి, దేవుని వాక్యానికి నేను అవిధేయుడను కాకుండా లోబడ్డా. ఈ వాక్యానికి నేను లోబడ్డా. మీరు కూడా దేవుని వాక్యానికి లోబడి నడిచినట్లయితే మీ జీవితాల్లో దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి కాపుదల ఉంటుంది.
ఆయన మనల్ని లోకపు మనుషులకు అప్పచెప్పడు. ఈ లోకపు అధికారం అనేది ఆయన మీద అధికారం చెలాయించలేదు. ఆయన వాక్యము మన మీద ఉన్నట్లయితే ఈ లోకపు అధికారం మన మీద నిలబడలేదు. పౌలు చెప్తా ఉన్నాడు, 19వ వచనంలో రాయబడి ఉన్నది. అపోస్తలుడైనటువంటి పౌలు 19వ వచనంలో ఇలాగ చెప్తా ఉన్నాడు. కాబట్టి అదే అధ్యాయము 19వ వచనం, అపోస్తలుల కార్యము 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, నేను తలబిరుసుతనంతో తిరగకుండా, అవిధేయతను చూపించకుండా విధేయుడనై ఉండటం వల్ల ఈ రోజు నువ్వు చేతులు విసుక్కుంటా ఉన్నావు. ఏమి చేద్దామన్నా సరే ఏమి చేయడానికి అవకాశం లేకుండా పోవటానికి కారణం ఏంటంటే ఆకాశం నుంచి వచ్చినటువంటి వాక్యము దేవుంది. నా అనకూడదో నా పక్కందో కాదు, ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి వాక్యము దేవుందని నేను గుర్తించి ఈ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకొని నడవటం వల్ల ఈరోజు ఎంతమంది బురద చల్లినా సరే, ఎంతమంది ప్రజలు ఎన్ని అభాండాలు వేసినా సరే, వాళ్ళ యొక్క వాళ్ళు మోపేటువంటి నేరాలన్నీ కూడా దిగదొడుపు కావటానికి కారణం ఏంటంటే ఆకాశంలో ఉన్న దేవుని వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకొని నేను నడుస్తా ఉన్నా. నా అనుకోడు నాకు చెప్తే, చెవుల్లో 4 మాటలు చెప్తే విని వెనక తిరిగి చూడకుండానే ముందుకు వచ్చినటువంటి మనుషుని కాదు. దేవుడు నన్ను దర్శించి ఆకాశం నుంచి ఆయన దర్శనాన్ని చూపిస్తే ఆ దర్శనానికి నేను విధేయుడనై ఉన్నా. ఆమేన్. విధేయుడనై ఉన్నా. ఈ అపోస్తలుడైనటువంటి పౌలే మరి ఒక మాట చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యము ఏం చేస్తుందంటే మన జీవితాల్లో, గల్తీయులకు 171వ పేజీ, గల్తీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, 171వ పేజీ నేను చదువుతా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకూడి. ఈ దాసత్వం అనేటువంటి ఈ లోకపు అధికారంలో చిక్కుబడకుండా ఉండాలంటే దేవుడిచ్చినటువంటి ఈ వాక్యం ఉన్నది కదా, ఈ వాక్యము స్వతంత్రులనుగా మనల్ని నిలబెడుతుంది. ఆ మనుషులందరికీ ఈ పౌలు చేసేది తప్పు. మనుషులందరికీ మనం ఆల్కహాల్ తీసుకోపోవటం తప్పు. వాళ్ళ కళ్ళకి మనం ఆల్కహాల్ తీసుకుంటే రైట్. అదే మనము ఒక్కసారి ఆ బాటిల్ మీద, అది కొనుక్కొచ్చినటువంటి షాప్ మీద చూస్తే ఏమని ఉంటుందంటే ఇది ప్రాణాంతకమైంది అని ఉంటుంది. ఈ ప్రాణాంతకమై ఉన్నటువంటి ఈ దాసత్వంలో పడి నశించిపోకుండా ఉండాలంటే మొదటిగా మనం చదువుకున్నాం కదా, లేఖనం సెలవిస్తా ఉన్నది, ఆయన మాటలని హృదయంలో ఉంచుకోండి. ఏం జరుగుతుందంటే ఈ లోకంలో స్వతంత్రులుగా బ్రతుకుతారు. ఈ మందు తాగేటువంటి వాళ్ళు, ఈ బురద చల్లేటువంటి వాళ్ళు అందరూ పోగై ఉండారు. ఈ పౌలుని శిక్షించలేకపోతా ఉన్నారు. పోగై ఉన్నారు అందరూ, కానీ శిక్షించలేకపోతా ఉన్నారు. ఎన్ని నేరాలు పౌలు మీద మోపినా సరే, ఆ మోపిన అన్నిటినీ పట్టి చూస్తే, లైన్ చూస్తే అసలు ఈ మనిషి తప్పిదానికి చేసినటువంటి తప్పులకి అర్హుడు గానే కాదు. ఏ తప్పు ఈయన చేయాల, ఈయన మీద చేసిండు తప్పు, అవును ఈయనకి శిక్ష వేయటానికి అర్హుడే ఈయన అని అంటానికి అసలు అక్కడ ఏది కూడా లేదు. వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, వాళ్ళు పక్కకు పోయి ఏం చేద్దాం ఈయన గురించి అని మాట్లాడుకుంటా ఉన్నారు. ఏ నేరం కూడా ఈయన మీద లేదు. మనము లోకంలో దేవుని వాక్యము చేత స్వతంత్రులుగా బ్రతుకుతా ఉన్నాం.
ఈ దేవుని వాక్యము ఇప్పుడున్నటువంటి అధికారులు ఉన్నారు కదా, అధికారం ఉంది కదా, ఈ అధికారం నుంచి మనల్ని స్వతంత్రులనుగా నిలబెడుతుంది. హృదయంలో ఉంచుకొని నడవటం వల్ల ఇప్పుడున్నటువంటి ఈ అధికారపు బలవంతులు, ఈ అధికారం ఎవరైతే కలిగి ఉన్నారో ఈ బలవంతుల మధ్యలో నుంచి వాళ్ళ ముందే మోరెత్తుకొని తలెత్తుకొని గర్వంగా దేవుని పేరు మీద నడుచుకుంటూ పోవచ్చు. పౌలకు అదే ఎదురైతా ఉన్నది. ఏమి చేయలేకపోతా ఉన్నారు. మన జీవితాల్లో వచ్చే సమస్తమైనటువంటి బలవంతుల యొక్క బలాన్ని ఆయన వాక్యము చేత దేవుడు ఏం చేస్తాడంటే తప్పించేస్తాడు. ఆమేన్. మన జీవితాల్లో అంతటి శక్తి, అంతటి కృప మనకు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.